హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే ఈవినింగ్ రోటీస్‌లోకి ఆలుగడ్డ టమాటా అయితే చేద్దామనేసి ప్రిపేర్ చేస్తున్నాను. రోటీస్ అంటే రోటీస్ కాదండి. రొట్టెలు. అవి జొన్న రొట్టెలండి. ఆలు కర్రీ కోసం అయితే టమాటా, ఆలుగడ్డ, పచ్చిమిర్చి, ఆనియన్స్ అండ్ కొత్తిమీర కట్ చేసి అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఒక స్టవ్ మీద అయితే రైస్ పెట్టేశాను. ఇంకో స్టవ్ మీద మనమైతే బాండీ పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకొని, తాలింపు గింజలు వేసుకొని, ఆనియన్స్ వేసుకొని, పచ్చిమిర్చి వేసుకొని వేగించుకోవాలన్నమాట. నేనైతే రీసెంట్‌గా ఒక చిట్కా అయితే తెలుసుకున్నాను. తొందరగా ఆనియన్స్ అయితే మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేస్తే చాలండి. మంచిగా మగ్గిపోతాయి తొందరగా. ఆ తర్వాత ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసుకొని మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. నేనైతే ఇంట్లో పట్టిన పేస్టే వాడతానండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇట్లా మంచిగా ఒక 5 మినిట్స్ అయితే వేయింపుకోవాలి. తర్వాత కట్ చేసి వాటర్లో కడిగేసిన ఆలుగడ్డలు అయితే బాండీలో వేసుకొని మళ్ళీ ఫ్రై చేద్దాము. ఆలుగడ్డలు, టమాటాలు 2 ఒకటేసారి వేయొచ్చు. బట్ ఆలు అయితే ఫస్ట్ ఆయిల్‌లో ఇట్లా మంచిగా ఫ్రై అయితే బాగుంటుంది కదా టేస్ట్ అనేసి ఫస్ట్ అయితే ఆలు వేసి కొంచెం సేపు అట్లా మగ్గించిన తర్వాత టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇక టమాటాలు యాడ్ చేసిన తర్వాత మంచిగా కలిపేసుకొని మూత పెట్టి టమాటాలంతా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంతలోపు ఒక దిక్కు అయితే అన్నం కూడా ఉడుకుతుంటుంది. చూసారు కదా, ఫ్రై అయిపోయింది మొత్తము. మనం ముందుగానే టమాటాలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి, అయితే తొందరగా ఉడికిపోతాయి మంచిగా. అందుకనే మనకు ఒక 10 మినిట్స్లోనే ఇవంతా ఉడికిపోయినాయి. కొంచెం ఆలు కూడా కొంచెం మెత్తగా ఉడికితే అయిపోతుంది. దీంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మనకి గ్రేవీలాగా అవుతుంది. ఇవతల సైడ్ అయితే మనకి రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కర్రీ అయితే చూద్దాము రెడీ అయిందో లేదో. కొంచెం వాటర్ అయితే యాడ్ చేసాం కదా, ఇదైతే మరుగుతుంది మంచిగా, ఇట్లా మగ్గాలన్నమాట వాటరు. సో కొత్తిమీర కూడా ఇది మగ్గేటప్పుడే వేసేస్తే ఆకులాకులుగా ఉండకుండా మంచిగా కర్రీలో కలిసిపోతుంది. తినేటప్పుడు ఏరు పారేయకుండా అలాగే తినేయచ్చు. చాలామంది ఇట్లనే ఏరు పడేస్తూ ఉంటారు. తర్వాతకి నేనైతే గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నా, ఎందుకంటే ధనియాల పొడి అయితే లేదండి. నార్మల్గా సింపుల్గా ధనియాల పొడి అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది కర్రీస్లో. గరం మసాలా ఏంటంటే కొంచెం మంటగా అనిపిస్తుంది, ఘాటుగా. ఇంకేముంది, సింపుల్గా మనం టమాటో ఆలు కర్రీ అయితే రెడీ చేసేసుకున్నాము. ఇట్లా వేడి వేడి అన్నంలో కర్రీ వేసేసుకొని తింటే సూపర్.